రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టణంలోని పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ విద్యా, వైద్యం రంగాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇటీవల అగ్రహారం డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరియు జేఎన్టీయూ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 800 మంది విద్యార్థులకు సరిపడే డిగ్రీ కాలేజీ భవనం ఉండగా అదే కళాశాలలో జేఎన్టీయూ వారికి ఒప్పందం కుదర్చడం విద్యార్థులపై అన్యాయం చేస్తున్నట్లేనని విమర్శించారు. విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసిన 5 రోజులైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించకపోవడాన్ని రాపల్లి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యకు వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, మరి మొన్న వేములవాడ అగ్రహారం డిగ్రీ కాలేజీ చూస్తుంటే ఎన్నో ఏళ్ల చరిత్ర గలది. మరి అక్కడ డిగ్రీ విద్యార్థులకు వసతులు దాదాపు 800 మందికి ఉన్నప్పటికీ జేఎన్టీయూ విద్యార్థుల్ని కూడా దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం 2 ఏళ్ల అగ్రిమెంట్ మాత్రమే చేసుకొని జేఎన్టీయూ విద్యార్థులకు ఫీజు చెల్లిస్తా అని చెప్పి ప్రారంభించి ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయి మరి సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఎలాంటి ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం ఎంత శోచనీయం అనేది మేము ప్రశ్నిస్తున్నాము. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మేము అవకాశం ఇచ్చింది కూడా అందుకే. ఇప్పుడు పిల్లలు ధర్నా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కూడా 5-6 రోజులు కావస్తుంది. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. వెంటనే చేస్తే కథం వాళ్ళు ధర్నా చేసుడితోటే మాట్లాడిర్రు అనేది మీకు అవకాశం వస్తుందని మేము 4-5 రోజులు అవకాశం మీకు ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరి దగ్గర కూడా మేము తెలుసుకున్నాం. ఎలాంటి స్పందన లేదు. ఏదో వెళ్ళిర్రు, కలెక్టర్ గారిని పంపించడము, ఏదో చెప్పడం, నచ్చజెప్పడం, మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది నిన్న. మేము ఖబర్దార్, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మీరు విద్యా వైద్యంలో కనుక మీరు ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మేము హెచ్చరిస్తున్నాం.